Hello, Sairam. Good morning, sir. Good morning, Sairam. How are you? I'm fine, sir. So, Everything is going well after joining here. nice, Sairam. I heard that you got selected with two companies. Yes, sir. Yeah. Which companies that is? One Cures Private Limited, second SBI Life. Oh, great. Two companies you got selected. Yes, sir. Nice. So, how do you feel now? I'm feeling very excited, sir. Why? Because in first company I got 2.4 package. Second company I got 3 package. In both company I got allowances also with package. Oh, nice. Mm. Before that, I used to work in spiritual organization. In spiritual organization and company work is entirely different. In spiritual organization, there is no. It's like a trust, I hope. It's like a trust. In that, there is no this all formalities. Definitely. In company, Because, it is entirely different. Yeah. Corporates are definitely different. Different. So, nice. So, you got selected with SBI Life. SBI Life, sir. Nice. So, what was the role you got now? Senior associate, sir. Senior. Okay, you got the second level. Ah. Nice. గుడ్ సాయిరామ్. సో దట్ మీన్స్ మీకు ఎలా తెలిసింది అసలు ఎస్వి ప్రొఫెషనల్ గురించి? ఎందుకు ఇంత ఐ హర్డ్ దట్ మీరు తిరుపతి నుంచి ఒక వీడియో చూసి వచ్చారని విన్నాను. ఇస్ ఇట్ రియల్? సో మీ గురించి మీ పర్సనల్ ఒక్కసారి మాట్లాడితే. నా పర్సనల్గా చెప్పాలంటే సార్, ఒకసారి నేను వీడియో చూశాను మీది. నేను మామూలుగా అదే అప్పుడు నేను టాలీ వీడియోస్ చూస్తూ ఉన్నాను, నా వర్క్ టాలీ మీద కాబట్టి. అట్లనే యూట్యూబ్లో ఎస్వి ప్రొఫెషనల్స్ ఎంఎన్సి ప్లేస్మెంట్స్ అని వచ్చింది. అది ఒకసారి ఇది కూడా చూద్దాం. అదే నేను ఇప్పటి వరకు విన్నది ఏంటంటే, కామన్గా గ్యాడ్జెట్స్ బయట అడుగుపెట్టిన కామర్స్ గ్యాడ్జెట్స్ నియర్లీ 60 to 70% పీపుల్ ఆర్ ప్లేసింగ్ ఇన్ డొమెస్టిక్ ఓన్లీ. ఇక్కడ బీకామ్ విత్ ఎంఎన్సి ప్లేస్మెంట్ అంటున్నారు ఏంటని ఐ గాట్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ ఓపెన్డ్ దట్ వీడియో. అక్కడ నాకు తెలిసింది అసలు వీళ్ళు బ్రిడ్జ్ గ్యాప్ని ఇట్లా ఫిల్ చేస్తున్నారు ఆ కాలేజ్కి కార్పొరేట్కి మధ్యలో. అదంతా నాకు తెలిసింది. ఆఫ్టర్ ఐ కమింగ్ టు నో దట్, ఆ వీడియో చూసాక నాకు తెలిసింది ఓన్లీ వీళ్ళు సబ్జెక్టే కాదు, హెచ్ఆర్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. ఒక కంపెనీకి పోతే ఒక హెచ్ఆర్ని ఎట్లా ఫేస్ చేయాలో నేర్పిస్తున్నారు, హెచ్ఆర్ రిక్వైర్మెంట్స్ని ఎట్లా మ్యాచ్ చేయాలో నేర్పిస్తున్నారు. అట్లయితే మనకు హెచ్ఆర్ రౌండ్లో ప్రాబ్లం ఉండదు, కంపెనీ పరంగా ప్రాబ్లం ఉండదు, హెచ్ఆర్తో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదని నేను ఫిక్స్ అయ్యాను. ఆఫ్టర్ దట్ ఐ ఫిక్సింగ్ దట్, నేను చాలా మందికి సక్సెస్ స్టోరీస్ వాళ్ళకి ఫోన్ చేశాను, నేను నెంబర్ ఇచ్చింది. నియర్లీ 4 people ఐ కాల్డ్. No one told a single negative point. Every person told that they will complete full bridge gap. అది విన్నాక నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. బిఫోర్ దట్ ఐ గాట్ 60-70% కాన్ఫిడెన్స్. ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ టేకింగ్ రివ్యూస్ ఫ్రమ్ 4 successful people, I called them. I got 100% convinced. ఫిక్స్ అయిపోయా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, చాలా థింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏం మోటివ్ అనిపించింది? అంటే ఇప్పుడు మనం జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాం, ఏ కంపెనీస్ అయినా ఎక్కడైనా సరే. సో ఎలా అంటే ఇప్పుడు రీసెర్చ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎలా మీరు జాయిన్ అవ్వాలని ఎందుకు ఫిక్స్ అయ్యారు? నేను 2 days డెమో క్లాస్ విన్నాను సార్. ఆ 2 days డెమో క్లాస్లో వరుణ్ సారు ఒక హెచ్ఆర్ ఎట్లుంటాడు కంపెనీలో అని చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, వీళ్ళు ఇంకా 100% బ్రిడ్జ్ గ్యాప్ ఫుల్ఫిల్ చేసేస్తారు అని. అదే ఎవరి రౌండ్ గురించి, ఎవరి రౌండ్లో ఏమేమి హర్డిల్స్ ఉంటాయి, వాటిని ఎట్లా ఫేస్ చేయాలి, ప్రతిదీ వరుణ్ సార్ చెప్పారు. అది నాకు అర్థమైపోయింది, అంటే దే ఆర్ విత్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది. అది నాకు ఒకటి అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ అంతా కంపెనీలో ఎంప్లాయీస్ అని అది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది. తెలిసాక నాకు అది మా సీనియర్స్ కూడా కొంతమంది చెప్పారు, అట్లయితే బెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి రియల్ టైమ్ సినారియోస్ తెలుసుంటాయి. ఇప్పుడు టీచర్స్ అనుకోండి, జస్ట్ టీచింగ్ అనుకోండి, దే విల్ గో త్రూ నెట్ అండ్ అది కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటుంది. రియల్ టైం వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే, రియల్ టైం ప్రాజెక్ట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మార్కెట్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. అది మా సీనియర్ చెప్పారు. దెన్ ఐ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్. మీరు రియల్ టైం క్లాసెస్ కూడా వింటూ ఉంటారు, నావైనా ప్రవీణ్ సార్ ఇవన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నేను ల్యాక్ అయ్యింది ఇక్కడ చాలా అనిపించింది సార్. అదే అసలు ఎంఎన్సీలో ఇన్ని ప్రాసెస్లు ఉంటాయా, అంటే అసలు ఇన్ని రకాలుగా మనం ఇన్ని రకాలైన అకౌంట్స్లో జాబ్స్ ఉంటాయా,
పేబుల్స్ రిసీవబుల్స్ ఇవన్నీ నేను ఇంచుమించు నియర్లీ 2 years వర్క్ చేశాను, కానీ నాకు ఇంత అదే ఇన్ని అకౌంట్స్లో ఇన్ని డివిజన్స్ ఉంటాయని నాకు ఐడియా లేదు. అది మీరు చెప్పాకే తెలిసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నాకు మిగతా చాలా విషయాలు తెలిసాయి సార్. ఇదివరకు మా దృష్టిలో కంపెనీలు బిజినెస్లు ఏంటంటే 3 రకాలు: ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్. కాకపోతే హైబ్రిడ్ అనేది ఒకటి ఉందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అంతే కదా మరి. ఇప్పుడు ఎంఎన్సీ క్లయింట్స్ లోపల మనకి హైబ్రిడ్ బిజినెస్ ఉంటాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకో, లేకపోతే అమెజాన్ కంపెనీ తీసుకోండి, డెఫినెట్గా వీ హ్యావ్ ఎ హైబ్రిడ్. యా, సో ఎందుకంటే క్లయింట్స్ అనేది మనకు ఎలాంటి క్లయింట్స్ అయినా రావచ్చు మనకి. సో ఆ క్లయింట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది మన అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. గుడ్. సో ఎక్కడ అసలు మీరు లోకల్ ఎక్కడ? మా లోకల్ మిర్యాలగూడ సార్. ఓకే, కాలేజ్ అంతా మిర్యాలగూడనేనా? సత్తెనపల్లి, SVKP. ఓకే, సత్తెనపల్లి. అదేంటి, కాలేజా లేకపోతే యూనివర్సిటీయా? కాలేజ్, డిగ్రీ కాలేజ్. డిగ్రీ కాలేజ్. డిగ్రీ తర్వాతనే మీ కెరియర్ ట్రస్ట్లో స్టార్ట్ చేసి ట్రస్ట్ నుంచి మళ్ళీ అగైన్. సో నైస్ అబ్బా. అండ్ మీ సక్సెస్ స్టోరీ కూడా వెరీ ఇన్స్పిరేషనల్. బికాజ్ సాయిరామ్ మీ గురించి ఎందుకంటే నేను విన్నాను, మీరు జాబ్ చేస్తూ జాబ్ని లీవ్ పెట్టి మరి ఒక 3 months గ్యాప్ తీసుకొని ఇస్కాన్ కదా మీరు చేసే ట్రస్ట్, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్. ఓకే ఓకే. వాళ్ళ రిలేటెడ్ బుక్స్ అంటే ఈ ఇస్కాన్, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ 2 separate ఆర్గనైజేషన్స్. ఫౌండర్ సింగిల్ పర్సన్. ఓకే, అదే మ్యాన్ పవర్ మనీ పవర్ ఎక్స్చేంజ్ అవ్వదు 2. ఓకే ఓకే ఓకే. అదే అందులో ఓన్లీ బుక్స్ ప్రింటింగ్ అండ్ బుక్ సేల్ ఉంటుంది. అందులో నేను టాలీ ఆపరేట్ చేసేవాడిని, అకౌంటెంట్ గా వర్క్ చేస్తాను. డొమెస్టిక్, సింపుల్ గా డొమెస్టిక్ లో అకౌంటెంట్ గా చేసేవాడిని. సో నౌ అంటే నీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉందా? అంటే ఇప్పుడు నేను ఈ జాబ్ కాకుండా ఇంకో జాబ్ కొట్టుకోమంటే ఇంకో జాబ్ కొట్టుకుంటాను కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉంది సార్. ఏ కంపెనీకి వెళ్ళినా నేను జాబ్ క్రాక్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? డెఫినెట్లీ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కాకపోతే సమ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ప్రిపేర్ అంతే. యా డెఫినెట్లీ. ఎవరికైనా మనం ప్రిపరేషన్ లేకుండా మనం ఇప్పుడు మన స్టూడెంట్స్లో కూడా ఐ కెన్ సే దట్ అందరికి జాబ్లు వస్తాయని చెప్పాలి. సో ఎవరైతే మంచి ప్రిపేర్ అయ్యి ఫోకస్ చేస్తారో వాళ్ళకే జాబ్స్ వస్తాయి. ఇక్కడ మనం వీ కెన్ టేక్ దట్ ఏ బ్యాచ్లో అయినా. ఇప్పుడు మనం 40 మంది జాయిన్ అయితే కొంతమందికి 2 monthsలో వస్తుంది. ఇప్పుడు నీకు 2 months లోపట్నే వచ్చింది. కొంతమందికి 3 monthsలో వస్తాయి, కొంతమందికి 4 monthsలో వస్తుంది. అంటే అందుకోసమే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, వదిలేయట్లేదు. ప్రతి స్టూడెంట్ రావాలి అంతే. జాబ్ వచ్చేంత వరకు ఇంటర్వ్యూలకు రావాలి, వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ కొట్టేసుకోవాలి, జాబ్స్ కొట్టుకొని వెళ్ళాలి. సో మనం అందుకే నేను ఎక్కడ వేరే ఇన్స్టిట్యూట్లో లాగా అబద్ధాలు చెప్పాను, 2 నెలలనే జాబ్ వస్తుంది, 3 నెలల జాబ్ తీసుకొని పోతాను. నో, నాట్ లైక్ దట్. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యి ధర్మంగా 2 నెలల్లో నీకు జాబ్ రావాలని కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయినా, ఇక్కడ ఇంటర్వ్యూ రిజల్ట్ అట్లనే ఉంది, అక్కడ బయట రిజల్ట్ కూడా అట్లనే ఉంది. ఇప్పుడు నీకు 2 ఆపర్చునిటీస్ 2 జాబ్లు వచ్చినాయి. ఎందుకు వచ్చింది? బికాస్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్ అండ్ సిన్సియర్. తన వెనక ఇక్కడ ఫ్యాకల్టీ ప్రోత్సాహం కూడా ఉంది. దేవుడు మెయిన్ కాంట్రిబ్యూషన్ వరుణ్ సార్ అండ్ అబిద్ అలీ సార్. సూపర్. సో అట్లా మంచి గురువులు, మంచి లెక్చరర్స్ ఉంటే డెఫినెట్గా మన కెరియర్ సెట్ అవుతుంది. సో అలాగే గుర్తుంచుకోండి సాయిరామ్, ఆపర్చునిటీ మనకు దేవుడు ఇస్తున్నాడు అంటే డెఫినెట్గా దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎదగాలి. ఓకేనా? సో మీ సజెషన్ అప్కమింగ్ స్టూడెంట్స్కి, పిల్లలకి మీరు ఏదైనా ఒక మాట సజెషన్ చెప్పాలి అంటే? ఇక్కడ చాలా గ్రేట్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. నా సజెషన్స్ అంటే ఒకవేళ నేను ఇచ్చిన వాళ్ళంతా గ్రేట్గా ఇవ్వలేను. అంటే అబిద్ అలీ సార్ లెక్కన, వరుణ్ సార్ లెక్కన, ఇంకా మన ఫైనాన్స్ కళ్యాణ్ సార్ లెక్కన వాళ్ళ ఇచ్చే సజెషన్స్ ముందు నా సజెషన్స్ చాలా మైన్యూట్గా ఉంటాయి. మేబీ మైన్యూట్గా ఉన్న ఇంపాక్ట్ అవుతాయి కదా సాయిరామ్. బికాస్ ఇప్పుడు యాజ్ ఏ స్టాఫ్గా నేను చెప్పడం వేరు, ఒక స్టూడెంట్ బయట జనాలకు చెప్పడం వేరు. సో అందుకోసమే మీ సింగిల్ ఒక వర్డ్లో చెప్పాలి అంటే స్టూడెంట్కి మీరు ఏం చెప్తారు? అప్కమింగ్ స్టూడెంట్ ఎవరైనా మిమ్మల్ని సజెషన్ అడిగితే? ఫ్యాకల్టీ చెప్పిన తినాలి, ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాలి, అంతే. గుడ్. సో నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. గుడ్ సాయిరామ్. అండ్ ఎనీ టైం మీరు మళ్ళీ ఒక 2 years 3 years చేయండి. మీకు ఎప్పుడు కెరియర్ డెవలప్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా మేము ఉన్నామని గుర్తుంచుకోండి. డెఫినెట్లీ సార్. ఓకేనా? అండ్ ఎస్వి బ్రాండ్ అనేది ఎక్కడ కూడా పొడగొట్టద్దు, కష్టే ఫలి. ఐ హోప్ యూ నో దట్. సో డూ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.